ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో చేరి వచ్చిన మీ అందరికీ నా యొక్క వందనములు తెలియజేస్తూ ఉన్నాను. బల్లలోకి వెళ్ళబోయే ముందు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని బల్లలో పాలు పొందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13 నుంచి 16 వరకు మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13 నుంచి 16 వరకు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికిని పనికిరాదు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగుచుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఎదుట ప్రకాశింపనేది. ప్రభు యొక్క సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన మీరు రక్షకుడు అని, మా యొక్క పాపం నుండి, ఆ యొక్క అపరాధ భావం నుండి, ఆ యొక్క వేదన నుండి మీరు మమ్మల్ని లేవనెత్తిన దేవుడు అని ప్రభువా, మీరు మా జీవితాల్లో యేసుక్రీస్తు వారి ద్వారా చేసిన ప్రతి మేలును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. దేవా ప్రభువా, నీ వాక్యం దగ్గరికి వచ్చి ఉండగా ప్రభువా, నేను అయోగ్యుడిని, నా జ్ఞానం సరిపోదు ప్రభువా, నీ కృప చూపించండి, మా అందరితో మాట్లాడమని ప్రభువా, మరి మేము పరీక్షించుకొని నీకు ఇష్టమైన రీతిగా జీవించటానికి, యోగ్యమైన రీతిగా బలలో పాలు పొందటానికి కృప చూపిస్తూ రమ్మని నీ ఆత్మ నడిపింపును సహాయాన్ని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నేను పాలిటెక్నిక్ చదువుతూ ఉన్నప్పుడు నా యొక్క జీవితంలో అప్పుడు సెకండ్ ఇయర్ అలా చదువుతూ ఉన్నప్పుడు అనుకోని విధంగా ఒక 2 అన్ఎక్స్పెక్టెడ్ సంఘటనలు జరిగాయన్నమాట. సో అందులో ఒకటి నేను మర్చిపోయాను కాలం గడిచే కొద్దీ, 2 మర్చిపోలేకపోతున్నాను. మొదటిది ఏంటంటే, సో నేను ఆ యొక్క హాస్టల్లో ఉంటూ చదువుకుంటా ఉన్నప్పుడు మా హాస్టల్ కాంపౌండ్ పక్కనే ఎంఎస్ఎన్ చారిటీస్ అని ఒక పెద్ద బిల్డింగ్ ఉండేది. అదొక ట్రస్టెడ్ స్కూల్ అన్నమాట. సో అప్పుడు మాకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసిందనమాట. ఏంటంటే ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ చోటుకి వస్తున్నాడని తెలిసిందనమాట. నాకేమి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదు, కానీ అది కొంత నా లైఫ్లో గుర్తుండిపోయింది కాబట్టి షేర్ చేస్తూ ఉన్నాను. సో మా ఫ్రెండ్స్ అందరూ వైఎస్ రాజశేఖర రెడ్డిని లేకపోతే సీఎంని చూడటానికి వెళ్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తూ ఉన్నా. సో వెళ్తూ ఉన్నప్పుడు చాలా ఎత్తుగా ఉంది గోడ, కానీ ఆయన్ని చూడాలన్న ఆశను బట్టి ఆ గోడని దూకి ఆ దరికి వెళ్ళి చూడటం జరిగింది. సో చాలా సంతోషం కలిగింది, ఎగ్జైట్ అయ్యాము. తర్వాత అయితే కాలం గడిచే కొద్దీ ఆ సంఘటనని అందరిలానే నేను కూడా మర్చిపోయా. ఆ ఇన్సిడెంట్ ఏమి నా జీవితంలో పెద్ద మార్పుని తీసుకురాలేదు. తర్వాత కొన్ని దినాలు గడిచిన తర్వాత నేను అనుకోకుండా మరొక వ్యక్తిని కలవటం జరిగింది. ఆ వ్యక్తి ఇప్పటికీ నాతో టచ్లో ఉన్నారు, నేను ఆయనతో టచ్లో ఉన్నాను. సో చాలా సంతోషం కలిగింది ఆ వ్యక్తిని కలిగినప్పుడు. మొదటిసారి కలిసిన వ్యక్తి కంటే రెండోసారి కలిసిన ఆ వ్యక్తి ఎంత సంతోషం కలిగిందంటే, ఆ వ్యక్తిని కలిసిన ముందు తరువాత నా జీవితం చాలా చేంజ్ అయింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సో నాకు సిద్ధపడతా ఉన్నప్పుడు ఆ డేస్ గుర్తొచ్చాయి. దేవుడంటే తెలియని నేను అలా రోడ్డు మీద నడుచుకుంటా ఒకరోజు వెళ్తూ ఉన్నప్పుడు క్రిస్మస్ ప్రోగ్రాంలో కొన్ని మాటలు నా చెవిలో పడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువారు అనంతుడు, ఆయన ఇన్ఫినైట్ గాడ్ అనే మాటలు నా చెవిలో పడ్డప్పుడు ఈయనెవరు దేవుడు గురించి
మ్యాథమెటిక్స్లో నుంచి చెప్తా ఉన్నాడని ఇంట్రెస్ట్ కలిగి నేను కూడా విందామని అలా ఆడిటోరియంలోకి వెళ్ళటం జరిగింది. సో అప్పుడు యేసు ప్రభు వారి మాటలు విన్నప్పుడు నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, నన్ను ప్రేమించే ఒక వ్యక్తి ఉన్నాడు అనే విషయాలు తెలిసినప్పుడు ఆయన నమ్ముకోవటానికి తొలి అడుగులు వేయటం జరిగింది. అప్పుడే నేనేం పాప క్షమాపణ పొందలేదు, కానీ యేసు ప్రభు వారి పట్ల ఆకర్షించబడ్డాను. తర్వాత నా స్నేహితులను కలిసి బైబిల్ అడగటం జరిగింది. ఒక బైబిల్ ఇస్తారా అని అడిగాను. అప్పుడు వాళ్ళు బైబిల్ ఇచ్చినప్పుడు ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం, ఆ 27, 28 వచనాలు చదువుతూ ఉన్నప్పుడు నాకు ఒక డెఫినేషన్ అర్థమైంది. దేవుడు సిన్నిని ఎలా చూస్తాడు అనే విషయాలు అర్థమైనప్పుడు ఫస్ట్ టైం నా లైఫ్లో నేను పాపిననే విషయాలు ఎరిగి యేసు ప్రభు వారికి నా హృదయం ఇచ్చాను. సో ఇక్కడ కాబట్టి యేసు ప్రభు వారు ఎవరు అంటే జీవితాలని ప్రభావితం చేసేవాడు. యేసు ప్రభు వారు తన మాటల ద్వారా వ్యక్తులను తాకుతాడు, దర్శిస్తాడు, మాట్లాడతాడు, ప్రభావితం చేస్తాడు. కాబట్టి యేసు ప్రభు ఈ యొక్క చదువుకున్న ఈ 4 వచనాల్లో మనం ఏం చూడబోతా ఉన్నామంటే యేసు ప్రభు వారిని వెంబడించే శిష్యులు లోకాన్ని ఎలా ప్రభావితం చేస్తారు. వాళ్ళు లోకాన్ని ప్రభావితం చేసేటప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోపోతే నష్టాన్ని ఎదుర్కొంటారు, ఒకవేళ ప్రభావితం చేస్తే దేవుడికి ఎలా మహిమ తీసుకొస్తారు అనే విషయాలు రాయబడ్డాయి. మనకు తెలుసు యేసు ప్రభు వారు పరిచర్యను ఆరంభించినప్పుడు ఈ కొండ మీద ప్రసంగాన్ని ఆయన ప్రారంభించినప్పుడు చాలామంది జనసమూహం అక్కడ ఉన్నారండి, చుట్టూ ఉన్నారు. కానీ యేసు ప్రభు వారి యొక్క లక్ష్యము లేకపోతే ఫోకస్ ఎవరి మీద ఉందంటే శిష్యుల మీద. శిష్యులు అంటే ఎవరు? విశ్వాసికి శిష్యుడికి తేడా ఏంటి అనంటే, విశ్వాసి అంటే యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు విశ్వాసులు. శిష్యులు అంటే యేసుక్రీస్తు వారిని ప్రభువుగా తమ జీవితాల్లో తీసుకున్న వాళ్ళు శిష్యులు. యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది విశ్వాసుల గురించి చెప్తూ, అయితే ఆయన వెంబడించేటప్పుడు కొన్ని షరతులు చెప్తాడు. తన్ను తాను ఉపేక్షించుకొని సిలువెత్తుకొని ప్రతిదినం ఆయన వెంబడించాలన్నప్పుడు శిష్యత్వం చాలా ఖరీదైనది, యేసు ప్రభు వారిని వెంబడించడం అంత తేలికైన పని కాదు అని అర్థం చేసుకున్నప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది, అనేకులు వెనకకు వెళ్ళిపోయారు. రక్షణ కోసం చాలామంది యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు, కానీ యేసు ప్రభు వారిని వెంబడించడానికి కొద్దిమందే ఆ నిర్ణయం తీసుకున్నారు, కొద్దిమందే. కాబట్టి అలాంటి శిష్యులతో తమ జీవితాలను తమ సమస్తాన్ని యేసు ప్రభు వారికి అప్పగించిన శిష్యులతో యేసు ప్రభు వారు ఈ ప్రసంగం చేస్తూ ఉన్నాడు. మొదట అక్కడ చూసినట్లయితే మనం 3 నుంచి 12 వరకు ఆయన ఏం చెప్పాడంటే ధన్యతల గురించి చెప్పాడు. మనం ఇంచుమించుగా 2-3 వారాల క్రితం డేవిడ్ రాజ్ కుమార్ అన్న ఆ విషయాలు మనకు చెప్పారు. కాబట్టి యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత ప్రతి క్రైస్తవుడు తన జీవితాల్లో కొన్ని యాటిట్యూడ్స్ లేకపోతే ధన్యతలు కలిగి జీవించాల్సిన అవసరం ఉంది. వీటినే మనం ఏమనుకోవచ్చంటే ఒక నిజ క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణాలు: దీనత్వం, సాత్వికం, అక్కడ రాయబడ్డాయి కదా, హృదయ శుద్ధి, కనికరం, సమాధానం. ఇవన్నీ కూడా ఒక ట్రూ క్రిస్టియన్కి ఉండాల్సిన లక్షణాలు, మార్క్స్ అంటారు. అంత మాత్రమే కాదు, అవి గోల్ కూడా, లక్ష్యం కూడా. ఏదో ఒక్కరోజుకి ఈ లక్షణాలన్నీ మనకు రావు. అవి మన జీవితకాలం వెతకాల్సిన స్పిరిచువల్ క్వాలిటీస్, ఆత్మ సంబంధమైన లక్షణాలు. సింపుల్గా వీటిని చెప్పుకోవాలంటే ధన్యతలు. యేసు ప్రభువాన్ని నమ్ముకొనుట ద్వారా మనకొచ్చిన ధన్యతలు ఇవి. ఇలాంటి ధన్యతలు కలిగి ఈ భూమి మీద ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళకి బాధ్యత ఉంది. ధన్యుడును అని చెప్పుకున్న వాళ్ళకి దేవుడు బాధ్యతను ఇచ్చాడు అనే విషయాలు మనకి ఇక్కడ అర్థమవుతా ఉన్నాయి. సో ఇక్కడ మనం చదువుకున్న ఈ 4 వచనాల్లో కూడా 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందామండి. మొట్టమొదటిది, దేవుని యొక్క ఆశ ఏంటి శిష్యుడి పట్ల, ఆయన్ని వెంబడించే వారి పట్ల, అది మొదటిది. రెండోది, దేవుడు ఏమని హెచ్చరిస్తున్నాడు శిష్యులు ఈ భూమి మీద జీవించేటప్పుడు. నాలుగవది,
శిష్యుడిగా జీవించడం ద్వారా దేవునికి ఎలా మహిమ తీసుకురాగలరు, గాడ్స్ గ్లోరీ. సో 3 విషయాలు ఇక్కడ మనం ధ్యానం చేద్దామండి. మొట్టమొదటిగా 13వ వచనం చూడండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. అలానే 14వ వచనంలో కూడా మొదటి భాగంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటున్నాడు. కాబట్టి శిష్యులతో లేకపోతే విశ్వాసులతో దేవుడు ఏమని చెప్తా ఉన్నాడంటే, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఉప్పుగా వెలుగుగా జీవించటం అంటే క్రీస్తును పోలి జీవించటం, క్రీస్తు యొక్క క్యారెక్టర్ని కలిగి జీవించటం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది దేవుని యొక్క ఆశ, గాడ్స్ డిజైర్. ఇక్కడ కూర్చున్న మనందరములో ఎవరైతే యేసు ప్రభువారి యొక్క రక్తంలో కడగబడి నిత్య జీవానికి వారసులమయ్యామో, మనందరి జీవితాల పట్ల దేవుడికి ఉన్న ఒక ఆశ, కోరిక ఏంటంటే, మనం ఉప్పుగా ఈ లోకంలో జీవించాలని, వెలుగుగా ప్రభు కోసం జీవించాలనేది దేవుని యొక్క ఆశ. రెండోది దేవుని యొక్క ఆజ్ఞ కూడా, గాడ్స్ కమాండ్. సో ఆయన ఏదైనా ఒకటి చెప్పాడంటే అది కమాండే అయి ఉంటుంది. కాబట్టి ఆప్షన్ కాదు, ఖచ్చితంగా జీవించాల్సిందే. మనకి ఈ మధ్య 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక దైవజనుడు చనిపోయిన తర్వాత, ప్రవీణ్ పగడాల గారు, చాలామంది ఆ యొక్క సోషల్ మీడియాలో వచ్చి రియాక్ట్ అవుతా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఇలా చెప్పాడు, నాకు ప్రాణహాని ఉంది, ఎవరైనా సరే నన్ను చంపేయటానికి వస్తే చావటానికే సిద్ధపడి రండి అని అలాంటి ఎమోషన్స్ కూడా కోల్పోయి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నిజంగా క్రైస్తవ్యం అంటేదేనా? కాదు. క్రైస్తవ జీవితానికి ఒక మాదిరి ఉంది. యేసు ప్రభువారు మోడల్, బెంచ్ మార్క్. కాబట్టి నాకు వీలైనప్పుడు వెంబడిస్తాను, కుదరనప్పుడు వెంబడించను అని చెప్పటానికి వీల్లేదు. దేవుడు ఉప్పుగా వెలుగుగా జీవించమంటున్నాడంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే అలా జీవించాల్సిందే. కాబట్టి ఇట్ ఈస్ గాడ్స్ డిజైర్ అండ్ గాడ్స్ కమాండ్. తర్వాత ఆయన ఎక్కడ జీవించమంటున్నాడు మనల్ని? లోకములో. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారు. ఒక భక్తుడు ఇలా అంటాడు, ఏమనంటే, నో మ్యాన్ ఈజ్ ఐలాండ్ అంటాడు. అంటే ఏ మానవుడు కూడా ఒక ఐలాండ్గా లోకంతో సంబంధం లేకుండా జీవించడానికి వీల్లేదు. అంటే క్రైస్తవ జీవితం అంటే 4 గోడల మధ్య జీవించే జీవితం కాదు, ఏదో భక్తి చేసుకుంటూ. నలుగురు మనుషుల మధ్య సమాజంలో జీవించాల్సిన జీవితం క్రైస్తవ జీవితం అనేది. కాబట్టి క్రీస్తుని వెంబడించే మనము ఏం చేయాలంటే లోకాన్ని ప్రభావితం చేయాలి, ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. సో నేను దేవుని నమ్ముకున్నప్పుడు యేసు ప్రభువారు నన్ను ఎలా అయితే ప్రభావితం చేశాడో దాంతో తృప్తి చెంది నేను 4 గోడల మధ్య జీవిస్తే నా జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని కోల్పోయినట్టే. నేనేం చేయాలంటే యేసు ప్రభువారిని వెంబడిస్తూ నా చుట్టూ ఉన్న వాళ్ళని ప్రభావితం చేయాలి. అయితే ఎక్కడ ప్రభావితం చేయాలంటే లోకాన్ని. సో ఎందుకని దేవుడు ఈ లోకాన్ని ప్రభావితం చేయమన్నాడంటే, లోకం ఎలాంటిదంటే అండి, ఒక్క మాటలో చెప్పాలంటే గాడ్లెస్ వరల్డ్. నిజం, గాడ్లెస్ వరల్డ్. ఈ లోకంలో ఉన్న మనుషులను తీసుకోండి. ఈరోజు మనుషులు వాళ్ళు జీవించే జీవితం వెనుకున్న దృక్పథాలు ఏంటంటే, దేవుడు లేడు కాబట్టి ఎలా అయినా జీవించవచ్చు. రెండోది, ఒకవేళ దేవుడు ఉన్నాడని చెప్పినా దేవుడు నాకు అవసరం లేదు. మూడోది, చాలామంది దేవుళ్ళు ఉన్నారు. చూడండి, ఈ 3 దృక్పథాల్లో మనుషులు నిజ దేవుని నుంచి డివేట్ అయిపోయారు. గాడ్లెస్ వరల్డ్, దిస్ వరల్డ్. దేవుడు లేని లోకంలో మనం బ్రతుకుతా ఉన్నాం. అయితే దేవుడు లేని ఈ లోకం ఎలా ఉందంటే రోజు రోజుకి పాడైపోతూ ఉంది.
రోజు రోజుకి కరప్ట్ అయిపోతూ ఉంది. రోజు రోజుకి లోకంలో చీకటి, డార్క్నెస్ పెరిగిపోతూ ఉంది. ఒకసారి నిజంగా ఆలోచన చేద్దాం. ప్రపంచాన్ని లేకపోతే భారతదేశాన్ని ఎన్ని సమస్యలు ఉన్నాయండి ఈ దేశంలో. ఈరోజు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఒక సమస్య క్లైమేట్ చేంజ్. దానివల్ల సీజన్స్ ఫ్లక్చువేట్ అయిపోయి ఎక్స్ట్రీమ్ కండిషన్స్లోకి వెళ్ళిపోవటం వల్ల మానవ మనుగడ కష్టమైపోతూ ఉంది. ఎందుకు ఈ సమస్య తలెత్తింది? మనుష్యుడి యొక్క స్వార్థం వల్లే. తర్వాత వార్స్, దేశాల మధ్య యుద్ధాలు. కరోనా వచ్చి 2 సంవత్సరాలు కోట్ల మందిని చంపేసింది. కానీ కరోనా మహమ్మారి ఆగిపోయింది. కానీ దేశాల మధ్య యుద్ధాలు ప్రారంభమై 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఆగలేదు. శాంతి సమాధానాలు లేవు దేశాల మధ్య. ఇంకా మనం చూసినట్లయితే డైవర్స్ రేట్ పెరిగిపోతూ ఉంది, డేటింగ్ కల్చర్ పెరిగిపోతూ ఉంది, రిలేటివిజం, లోకంలో రిలేటివిజం ఎక్కువైపోతూ ఉంది. రిలేటివిజం అంటే ఏంటి? ఒకప్పుడు ఇది మంచి అంటే మంచి, ఇది చెడు అంటే చెడు. కానీ ఈరోజు ఏంటో తెలుసండి, ఇది చెడు అని మనం చెప్పినా ఇది నీకు చెడు అవ్వచ్చు, కానీ నాకు మంచి. నాకు మంచిది నీకు మంచిది అవ్వాల్సిన అవసరం లేదు. అది రిలేటివిజం అంటే లోకంలో నైతిక విలువలు తారుమారైపోయాయి. మోరల్ స్టాండర్డ్స్ లేవు. ఇంకా చూసినట్లయితే డిజిటల్ కరప్షన్. ఈరోజు మనం వాడే అన్నిటి వెనక మోసం జరుగుతూ ఉంది. రకరకాల యాప్స్ ద్వారా మార్ఫింగ్ జరుగుతూ ఉంది. ఇంకా చూసినట్లయితే ఇంజస్టిస్, న్యాయం కోసం 2 రాష్ట్రాల్లో ఉన్న మనుషులు రోడ్డు మీదకి వచ్చి ఎన్ని రోజుల నుంచి ఇది చేస్తూ ఉన్నారండి. ఎక్కడుంది న్యాయం? లేదు. ఇంకా చూసినట్లయితే 2025లో ఉన్నాం. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకా కుల మత అసమానతలు ఉంటా ఉన్నాయి. డ్రగ్స్ ఎడిక్షన్, పోర్న్ ఎడిక్షన్స్, చూస్తే వైలెన్స్. అంటే ఇవన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు ఏమర్థమవుతుందంటే లోకం కరప్ట్ అయిపోతూ ఉంది, లోకం చెడిపోయింది, లోకంలో చీకటి అంతా ఉంది. కారణం ఏంటో తెలుసండి? గాడ్లెస్ వరల్డ్. లోకం ఎప్పుడైతే దేవుణ్ణి పక్కన పెట్టేసిందో అప్పుడు లోకం పాడైపోయింది. ఇలాంటి లోకంలోకి, పాడైపోయినా చెడిపోయిన ఈ లోకంలో దేవుడు నన్ను రక్షించుకున్నాడు. దేవుడు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి రక్షించుకొని లోకంలో పెట్టి, నా కోసం ఉప్పుగా ఉంటావా, నా కోసం వెలుగుగా ఉంటావా అని దేవుడు దిస్ ఈజ్ మై డిజైర్, ఇది నా ఆజ్ఞని తెలియజేస్తూ ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం శిష్యులతోనే కాదు, ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఉప్పుగా ఉంటావా, వెలుగుగా ఉంటావా అని. ఎందుకని యేసు ప్రభువారు ఉప్పు వెలుగు అనే ఆ 2 విషయాల్ని ఎంచుకున్నాడు అనంటే, ఉప్పు గురించి మనం ఆలోచన చేస్తే యేసు ప్రభువారు ఉన్నప్పుడు అప్పుడు వాల్యుబుల్ ఒక కమోడిటీ వస్తువు ఏదన్నా ఉందంటే సాల్ట్ అండి. ఆ రోజుల్లో అంట ఉప్పుని కరెన్సీలా వాడేవాళ్ళంట. సో ఈరోజు మనం ఏ విధంగా అయితే డబ్బులు ఇచ్చి కొంటున్నామో అలా ఉప్పు ఇచ్చేవాళ్ళు. కాబట్టి ఉప్పు అనేది చాలా వాల్యుబుల్ ఆ రోజుల్లో. అలానే మీరు లోకానికి ఉప్పు అన్నారంటే ప్రతి విశ్వాసి, యేసు ప్రభుని వెంబడించే ప్రతి ఒక్కళ్ళు కూడా వాల్యుబుల్. మీరు నా దృష్టిలో చాలా ప్రీషియస్ అని చెప్తా ఉన్నాడు. రెండోది, మానవ యొక్క శరీరంలో ఉన్న ప్రతి కణంలో కూడా ఉండే ఒకటి ఏంటంటే సోడియం క్లోరైడ్. మనం వడదెబ్బ కొట్టినప్పుడు, డీహైడ్రేషన్ అయినప్పుడు సెలైన్ పెడతారు. ఏముంటుందండి? సోడియం క్లోరైడ్. అంటే మానవ జీవితం యొక్క మనుగడకి సాల్ట్ అనేది చాలా అవసరమైన ఎసెన్షియల్. ఈ గాడ్లెస్ వరల్డ్లో దీన్ని ఏదన్నా చెయ్యాలంటే దేవుడికి కావాల్సింది ఎవరో తెలుసండి? దేవుణ్ణి పోలి జీవించేవాళ్ళు కావాలి. అది. మూడవది, సాల్ట్ ఇంకేం చేస్తుందంటే అది రుచినిస్తుంది, ఎన్హాన్స్ ఫ్లేవర్. ఉప్పు గురించి ఏముంటుందండి సామెత? అన్నీ వేసి చూడు, నన్నేసి చూడు అంటది. నిజమేనా? నిజంగా చూడండి, చికెన్ కర్రీ తీసుకోండి. మనం వండినప్పుడు చివరికి అన్నీ కనిపిస్తాయి. చికెన్ ముక్కలు కనిపిస్తాయి, టమాటా కనిపిస్తుంది, ఆయిల్ కనిపిస్తుంది, అందులో వేసిన ప్రతిదీ కనిపిస్తుంది. కానీ అందులో కనిపించింది ఏదండి? సాల్ట్ కనిపించదు.
ఉందా లేదా అందులో సాల్ట్? ఉంది. కరిగిపోయింది, కనుమరుగైపోయింది, కానీ రుచినిస్తూ ఉంది. మీరు కూర వండిన తర్వాత ఉప్పు వేయటం మర్చిపోయి తీసుకొచ్చి పెడితే చికెన్ టేస్ట్ తెలియదు. ఇక ఏ టేస్ట్ లేదు, ఉప్పు వేసాక మిగతా వాటి టేస్ట్ కూడా తెలుస్తుంది. నిజం, ఉప్పుకి యునీక్ టేస్ట్ ఉంటుంది, యునీక్ టేస్ట్ ఉంటుంది. అంటే మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారంటే అర్థం ఏంటో తెలుసా? మనం ఈ లోకంలో దేవుడు చాలా ప్రత్యేకంగా ఉంచాడు. వీఆర్ యునీక్. యునీక్. క్రైస్తవుడు ఈ భూమి మీద చాలా యునీక్ అన్నమాట. అందుకనే క్రీస్తుని అనగని వాళ్ళ కళ్ళు ఎప్పుడూ కూడా క్రైస్తవుడి మీద ఉంటాయి. వీఆర్ సో యునీక్. తర్వాత ఇంకా ఉప్పు యొక్క ఉపయోగాలు ఏంటంటే, యేసు ప్రభువు వారు ఎందుకు అది తీసుకున్నారంటే, ఆ రోజుల్లో యెరూషలేము నుంచి వాళ్ళు చేపలు పట్టడానికి గలిలయ సముద్రంలో దగ్గరికి వెళ్ళేవాళ్ళు. గలిలయ సముద్రం యెరూషలేము పట్టణానికి ఎంత దూరం ఉండేదంటే అండి, సుమారుగా వాళ్ళు 150 to 190 కిలోమీటర్స్ అని రాశారు. అంటే వాళ్ళు చేపలు పట్టుకొని యెరూషలేముకు తీసుకొని రావాలంటే ఇంచుమించుగా 3 రోజులు పడుతుందంట. కాలినడకన కావచ్చు, గాడిద మీద కావచ్చు, ఆ రోజులో ఉన్న ట్రాన్స్పోర్టేషన్ బట్టి. అంటే ఏమవుతుంది, చేపలు వాళ్ళు పట్టుకొని తీసుకొని వస్తే కుళ్ళిపోతుంది, పాడైపోతుంది. కాబట్టి అలా పాడైపోకుండా ఉండాలంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, చేపలు పట్టంగానే ఉప్పు కలిపేవాళ్ళు, ఉప్పు యాడ్ చేసేవాళ్ళు. అప్పుడు అది పాడైపోకుండా ఉండేది. కాబట్టి వాళ్ళ యొక్క కల్చర్లో వాళ్ళకు తెలిసిన ఆ యొక్క సంఘటనలు బేస్ చేసుకొని ఏమంటున్నాడంటే, మీరు లోకానికి ఉప్పు. అంటే ఈ లోకం కుళ్ళిపోకుండా పాడైపోకుండా ఉండాలంటే అది మీరే చేయాలి అని చెప్తా ఉన్నాడు. సో కాబట్టి దేవుడు మనల్ని ఉప్పుగా ఉండమన్నప్పుడు నిజంగా మనం లోకం పట్ల ఆ కన్సర్న్ కలిగి ఉన్నామా? లోకం కోసం మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా? లోకంలో జరుగుతున్న సంఘటనలు, సమస్యలు నిజంగా మన మనసులో వచ్చిన తర్వాత అవి ప్రార్థనలోకి వస్తున్నాయా లేదా అనేది మనం ఆలోచించాలి. తర్వాత ఆయన ఇంకోటి చెప్పిన మాట ఏంటంటే, మీరు లోకమునకు వెలుగు. లోకమునకు వెలుగు. సో లోకమునకు వెలుగు అంటే అర్థం ఏంటంటే, ఆయన సత్యము అనే మాటను చెప్తా ఉన్నాడు. ఎందుకంటే లోకంలో సత్యము లేదు, మనుషులు అంధకారంలో ఉన్నారు. కాబట్టి క్రీస్తుని నమ్మిన నువ్వు నేను ఏం చేయాలంటే అండి, మన జీవితాల్లో నుంచి యేసు ప్రభువారిని రిఫ్లెక్ట్ చేయాలి, క్రీస్తును చూపించాలి. సో మనం మన జీవితాలని చూపించడానికి దేవుడు ఇక్కడ ఉంచలేదు. ఒకవేళ అదే దేవుని యొక్క ఉద్దేశం అయితే మనం రక్షించబడ్డాక నిత్యత్వం వెళ్ళిపోవచ్చు, ఇక్కడ ఉంచాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం రక్షించబడ్డ దగ్గర నుంచి ఈ భూమి మీద జీవించే వరకు కూడా మనం ఈ భూమి మీద ఉన్నామంటే ఒకే ఒక ఉద్దేశం, క్రీస్తుని రిఫ్లెక్ట్ చేయటం, రిఫ్లెక్టింగ్ క్రైస్ట్. అయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుంది చూడండి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును. యోహాను 8:12 అండి. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. అలానే యోహాను సువార్త 1:9, నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుణ్ణి వెలిగించుచున్నది. చాలండి. ఈ 2 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు మనకేం అర్థమవుతా ఉందంటే, నిజమైన వెలుగు మనం కాదు. యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన వెలుగు. మరి మనం ఎవరం అంటే, యేసు ప్రభువారిని నమ్ముకున్నప్పుడు ఆ వెలుగు మనలో ఆయన వెలిగించాడు. ఒక లైట్ని, ఒక ల్యాంప్ని ఆయన మనలో ఆన్ చేశాడు. సో ఆ లైట్నే మనం రిఫ్లెక్ట్ చేయాలి. నిజమైన వెలుగుండెను, అది మనుష్యులను వెలిగించుచున్నది, లోకంలోనికి వచ్చుచు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఉప్పు లాంటి సారం మనలో ఉండాలన్నా, దేవుని యొక్క వెలుగుని మనం ప్రతిబింబించాలన్నా మూలం ఎవరు? దేవుడు. ఆయనే మనల్ని వెలిగించాడు, ఆయనే మనల్ని నూతన సృష్టిగా చేశాడు. కాబట్టి నువ్వు లోకానికి ఉప్పుగా ఉండు, వెలుగుగా ఉండు అంటున్నాడంటే
ఆ సామర్థ్యం ఇవ్వకుండా ఉండమంటాడా? చెప్పడు. ఆ సామర్థ్యాన్ని దేవుడు మనలో పెట్టాడు. అది మనం క్రియల ద్వారా సంపాదించుకున్న సామర్థ్యం కాదు. తన కృపను బట్టి ఆ వెలుగు మనలో నుంచి బయటకు వస్తూ ఉంది. మనం ఏదైనా ఒక మంచి మనలోంచి బయటకు రిఫ్లెక్ట్ అవుతుందంటే ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన మనల్ని వెలిగించాడు. మనలో ఏదన్నా ఒక మంచి కనిపిస్తుంది, లేదా ఒక సాల్టీని, ఆ సారం కనిపిస్తుందంటే అది మన స్వభావం కాదు, మన వ్యక్తిత్వం కాదు, యేసు ప్రభువారి యొక్క వ్యక్తిత్వం. కాబట్టి మూలము ఆయనే. సో చూడండి, గాడ్లెస్ వరల్డ్లో ఉన్న మనల్ని దేవుడు రక్షించుకొని గాడ్లీనెస్ని యేసు ప్రభువారి ద్వారా మనలోకి తీసుకొచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, లోకాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయండి, లోకాన్ని ప్రభావితం చేయండి, ఒక క్రైస్తవుడిగా జీవించు అని చెప్తూ ఉన్నాడు. అలా లోకంలో ఉప్పుగా వెలుగుగా జీవిస్తూ ప్రభావితం చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే, ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఆలోచన చేద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం ఒకసారి తీయండి. ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాలు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు చాలండి, చాలు. సో లోకము ఎంత భయంకరంగా నోవాహు దినాల్లో ఉందో రాయబడతా ఉంది. నరుల చెడుతనం భూమి మీద గొప్పది. దేవుడు ఆ యొక్క లోకాన్ని చూచినప్పుడంట చాలా బాధపడ్డాడంట. గాడ్లెస్ వరల్డ్, ఇలాంటి లోకాన్ని చూచినప్పుడు దేవుడు చాలా దుఃఖపడ్డాడు. అంటే లోకం ఎంత కరప్ట్ అయిపోయిందో చూడండి. 11వ వచనంలో మాట రాయబడి ఉంటుంది చూడండి. భూలోకము దేవుని సన్నిధిని ఏమైంది? చెడిపోయి ఉండెను. భూలోకము నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి. కాబట్టి నోవాహు దినాల్లో మనుషులంతా చెడిపోయారనే ఒక మాట మనకు కనిపిస్తూ ఉంది. వాళ్ళ మార్గాలు చెడిపేసుకున్నారు. బలాత్కారంతో నిండిపోయింది. నీతి ఏమి లేదు. నోవా దినాల గురించి మరో చోట రాయబడింది ఏంటి? వాళ్ళు తినుచు త్రాగుచు, పెండ్లికిచ్చుచు పెండ్లాడుచు. దేవుని యొక్క అవగాహన లేదు వాళ్ళ మనస్సుల్లో. పాడైపోయింది, లోకం పాడైపోయింది. అయితే ఇలాంటి భయంకరమైన దినాల్లో ఒక్క వ్యక్తి దేవుడి కోసం జీవించాడు. 9వ వచనం చదవండి. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. చాలండి. సో చూడండి, లోకం అంతా చెడిపోయి ఉన్నప్పుడు నోవాహు ఒక్కడే ఎలా జీవించగలిగాడు? అలా నోవాహు గురించి రాయబడ్డ 2 మాటలు చూడండి. నీతిపరుడు, నిందారహితుడు. ఈ 2 మాటలు ఏం తెలియజేస్తున్నాయో తెలుసండి? గాడ్లీనెస్ని తెలియజేస్తూ ఉన్నాయి. దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని. ఒక ట్రాన్స్లేషన్లో ఇలా రాయబడి ఉంటుంది, ద ఓన్లీ మ్యాన్, బ్లేమ్లెస్ మ్యాన్ లివింగ్ ఇన్ హీస్ జనరేషన్. అంటే ఆ ఊరిలో కాదు, లేకపోతే ఆ పట్టణంలో కాదు, భూమి అంతటా తన తరమంతటిలో కూడా ఒకే ఒక వ్యక్తి పవిత్రంగా జీవించాడు. లోకంలో ఉన్న అపవిత్రత అంటకుండా జీవించాడు. తన మార్గాల్లో మనుషులంతా చెరిపేసుకున్నా ఇతనొక్కడు మాత్రం దేవుని మార్గంలో నడుస్తూ వెళ్ళాడు. ఎలా సాధ్యమైంది? మనుషులంతా దేవుని పోలికలో చేయబడ్డారు కదా. ఎందుకు? దేవుణ్ణి పోలి జీవించటానికి. కానీ మనుషులు ఏమైపోయారు? దేవుడు లేకుండా బ్రతుకుతున్నారు. కానీ దేవుని పోలికలో చేయబడ్డ నోవాహు ఒక్కడే దేవుణ్ణి పోలి నడుచుకున్నాడు. అందుకని ఆయన గురించి రాయబడ్డ మాట,
నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఇలా ఆలోచించాలనిపిస్తూ ఉంది. ఏంటంటే వాళ్ళందరికీ అలా జీవించడం ఎందుకని సాధ్యం కాలేదు, నోవాహు ఒక్కడికి ఎలా సాధ్యమైంది నీతిగా నిందారహితంగా జీవించడం అంటే అక్కడ రాయబడిన మాట దేవునితో కూడా నడిచినవాడు. అదే అతని యొక్క సీక్రెట్. దేవునితో నడవటం అంటే ఏంటి? నేను దేవుణ్ణి నమ్ముకున్న కొత్తలో బైబిల్ని తీసుకొని చదువుతా ఉన్నప్పుడు ఆదికాండంకి వచ్చినప్పుడు ఈ మాటలు నాకు కొద్దిగా ఆశ్చర్యంగా అనిపించినాయి. తొలి దినాల్లో హనోకు దేవునితో కూడా నడిచెను, నోవాహు దేవునితో కూడా నడిచినప్పుడు నాకు భలే ఆశ్చర్యంగా అనిపించింది. దేవునితో కూడా నడవటం అంటే ఏంటి? దేవునితో నడవటం అంటే దేవునితో ఒక ట్రాన్స్లేషన్లో రాయబడింది, తను దేవునితో అంట క్లోజ్ ఫెలోషిప్ లేకపోతే అన్యోన్య సహవాసం కలిగి జీవించాడంట. ఇంకా దేవుని మనస్సు తెలుసుకొని బ్రతికాడంట. దేవుడికి ఇష్టమేదో తనకు తెలుసుకుంటూ వెళ్ళాడంట. బైబిల్ లేని సమయంలో దేవుని మనస్సు ఎలా అర్థం చేసుకున్నాడు నోవాహు? దేవుడి గురించి బోధించే వాళ్ళు ఎవ్వరూ లేరు ఆ దినాల్లో. చుట్టూ కూడా పాపంలో జీవిస్తున్న మనుషులే. కానీ తనొక్కడు మాత్రమే దేవునితో నడిచాడు. సో తన సీక్రెట్ ఏంటంటే దేవునితో సహవాసం చేశాడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా ఈ దినాలు ఎలా ఉన్నాయంటే నోవాహు దినాల్లానే ఉన్నాయి కాదా? ఈరోజు కూడా లోకం చెడిపోయి ఉంది. ఎక్కడ చూచినా పాపం, అపవిత్రత, మోసం, అన్యాయం. పరిశుద్ధంగా జీవించడానికి అంత తేలికైన విషయం కాదు. చాలా కష్టం క్రైస్తవుడిగా జీవించటం. ఇలాంటి దినాల్లో లోకాన్ని ఇలా చూస్తూ ఉన్నప్పుడు చాలాసార్లు ఏం జరుగుతుందంటే నిరుత్సాహపడతాం. నా వల్ల కాదు క్రైస్తవుడిగా జీవించటం, లేకపోతే ఈ బలహీనతను జయించటం నా వల్ల కాదు, లేకపోతే ఈ శోధనలో జయించటం నా వల్ల కాదు, యేసు ప్రభువారిని అసలు పోలి జీవించటం నా వల్ల కాదు అని చాలాసార్లు మనం నిరుత్సాహపడతా ఉంటాం. జ్ఞాపకం చేసుకోండి, మనం నా వల్ల కాదు అని నిరుత్సాహపడిన ప్రతిసారి మనం ఎటువైపు చూస్తున్నాం? లోకం వైపే. మనం లోకం వైపు చూచినప్పుడు యేసు ప్రభువారిని వెంబడించటం అసాధ్యం. కానీ యేసు ప్రభువారి వైపు చూచినప్పుడు లోకంలో నేను జీవించగలను అనే విషయం మనకు ఆ ధైర్యం వస్తుంది. అయితే నోవాహు ఒక్కడే దేవునితో ఎలా నడిచాడంటే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. 8వ వచనం చదవండి. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవాహు చాలు ఏం పొందాడు? కృప పొందినవాడు. కృప. నోవాహు ఒక్కడే తన తరములో అలా ఎలా జీవించగలిగాడంటే కృప పొందాడు. ఈ దినాల్లో కూడా నువ్వు యేసుక్రీస్తుని వెంబడించాలనుకుంటే, యేసుక్రీస్తును పోలి జీవించాలనుకుంటే, పవిత్రంగా, నమ్మకంగా, పరిశుద్ధంగా జీవించాలనుకుంటే నీకు కావాల్సింది ఏంటో తెలుసా? తీర్మానాలు కాదు. నీకు కావాల్సింది ప్రయత్నాలు కాదు, కృప కావాలి. దేవుడి యొక్క కృప కావాలి. అందుకని రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో ఏమని రాయబడిందంటే, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు, కనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు అంటాడు. అంటే లోకంలో నువ్వు జీవిస్తూ ఉంటే నీ మీద ప్రభుత్వం చేసేది ఏంటంటే పాపం. నువ్వు లోకం వైపు చూచినప్పుడల్లా పాపం నీ మీద ప్రభుత్వం చేసిద్ది. అయితే నువ్వు కృప కిందకు వచ్చినప్పుడు, అంటే తగ్గించుకొని, ప్రభువా నా వల్ల కాదు, నా వల్ల ఇది అసాధ్యం అని నువ్వు అనుకొని దేవుడి కృప వైపు కావాలని నువ్వు కోరుకున్నప్పుడు దేవుడు ఆ శక్తిని, ఆ సహాయాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి నోవాహు ఉప్పుగా వెలుగుగా జీవించటం అంటే అదే. కుళ్ళిపోతున్న లోకంలో పవిత్రంగా జీవించటం, నమ్మకంగా జీవించటం, దేవుణ్ణి పోలి జీవించటమే ఆ జీవితం. అయితే అలా జీవించటం ద్వారా నోవాహు ఏం చేశాడు? మరి ఒకసారి చూడండి, హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి
నోవాహు ఆ, ఆ, చాలండి. తన ఇంటి వారి రక్షణ కొరకు ఏం చేశాడు? ఒక ఓడను సిద్ధము చేశాడు. సో కాబట్టి అలా తను నమ్మకంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క లోకాన్ని నాశనం చేయాలనుకున్నాడు పాపంలో జీవిస్తూ ఉంటే. దేవుడికి కనపడింది నోవాహు ఒక్కడే కదా. నోవాహు దగ్గరికి వచ్చి, ఈ లోకానికి తీర్పు తీర్చాలనుకుంటున్నాను, అయితే నువ్వు ఒక పని చేయాలి, ఓడను సిద్ధం చేయి అని చెప్పాడు. ఓడను సిద్ధం చేయమన్నప్పుడు ఆ ఓడను కట్టడానికి సుమారుగా 120 సంవత్సరాలు పట్టింది. ఆ యొక్క కాల వ్యవధిని మనం చూస్తే దేవుడు తనతో మాట్లాడాడు. మళ్ళీ 120 సంవత్సరాలు ఆ ఓడ అది కంప్లీట్ అయ్యే వరకు మళ్ళీ మాట్లాడలేదండి. ఆ దర్శనం రాలేదు. ఒక్కసారి చెప్పాడు దేవుడు, కట్టమన్నాడు. ఆ మాటకు లోబడి కట్టాడు. అయితే తను అలా ఆ చెక్కలు తీసుకొని అవన్నీ తీసుకొని దేవుడు చెప్పిన మెజర్మెంట్స్ని బట్టి ఓడను కడతా ఉంటే రోజు మనుషులు వస్తూ ఉన్నారు. వచ్చి, ఏంట్రా ఇవన్నీ ఏం చేస్తున్నావు అంటే, దేవుడు ఓడ కట్టమన్నాడు, తీర్పు తెరచబోతున్నాడంటే అందరూ హేళనగా నవ్వుతూ ఉండుండొచ్చు. వీడు పిచ్చోడ్రా, వీడికి పని బాట్లేదురా అని అనుకొని ఉండొచ్చు. అయితే తను ఎక్కడా కూడా ఆ యొక్క దేవుణ్ణి వెంబడించాలన్నా అది విడిచిపట్టలేదు. తర్వాత ఏం చేశాడంటే, తన కుటుంబానికి దేవుడి గురించి చెప్పటం మొదలుపెట్టాడు. తన భార్యకు చెప్పాడు, తన 2 కుమారులకు చెప్పాడు, ఆ కుమారుల భార్యల కోడళ్లకు చెప్పారు. మొత్తం 7గురికి చెప్పాడు. తను 7గురికి చెప్పినప్పుడు ఆ ఓడ పూర్తయ్యాక, వర్షం రావటం స్టార్ట్ అయ్యాక ఓడలోకి ఎంతమంది వెళ్ళారండి? ఆ మిగతా 7 మంది వెళ్ళారు. వాళ్ళు రక్షించబడ్డారు. అంటే నోవాహు దేవుణ్ణి పోలి జీవించాడు కాబట్టి ఆ 7గురిని రక్షించుకున్నాడు, ప్రభావితం చేశాడు, తన కుటుంబాన్ని ప్రభావితం చేశాడు. కాబట్టి వాళ్ళ కుటుంబం నోవాహు చెప్తున్నప్పుడు ఏం చూశారో తెలుసా? తన జీవితాన్ని చూశారు. తన జీవితాన్ని. మనం యేసు ప్రభువారిని వెంబడించకుండా యేసు ప్రభువారి గురించి అన్నీ చెప్పినా ప్రయోజనం ఉండదు. మనం యేసుక్రీస్తుని వెంబడిస్తూ చెప్తే అది ప్రయోజనం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ రక్షణలోకి తీసుకొచ్చిన వ్యక్తిగా ఉన్నాడు. ఒకవేళ ఇక్కడున్న మనలో, మన కుటుంబంలో నిన్నొక్కడనే, నా కుటుంబంలో నన్నొక్కడనే దేవుడు రక్షించుకున్నాడు అని ఒకవేళ అనుకుంటున్నావేమో, ఎందుకు రక్షించుకున్నాడో తెలుసా? లేకపోతే నీ వీధిలో లేదా మీ కమ్యూనిటీలో లేకపోతే మీ బంధువుల్లో నిన్నొక్కడిని ఎందుకు రక్షించుకున్నాడో తెలుసా? నువ్వు యేసు ప్రభువుని పోలి జీవిస్తూ నీ కుటుంబాన్ని క్రీస్తు వైపుకు ఆకర్షించాలని, వాళ్ళను నీ నరకంలో నుండి బయటకు తీసుకురావాలని దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. అందుకని ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇలాంటి గాడ్లెస్ వరల్డ్లో నువ్వు నన్ను పోలి జీవిస్తావా? ఉప్పుగా, వెలుగుగా నీ చుట్టూ ఉన్నవారిని ప్రభావితం చేస్తావా? సత్యం దగ్గరకు వాళ్ళని తీసుకొస్తావా అని దేవుడు అడుగుతా ఉన్నాడు. తర్వాత మత్తయి సువార్తలకు ఒకసారి రండి. 2వ విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. 5వ అధ్యాయం 13వ వచనం. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. ఇక్కడ మనకు కనిపిస్తున్న మాట ఉప్పు నిస్సారమైతే. అలానే 14వ వచనం చూడండి. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు, మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. యేసు ప్రభువారు ఉప్పుగా ఉండండి, వెలుగుగా ఉండని చెప్తూ ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏంటంటే నిస్సారమైన ఉప్పు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రెండోది మరుగై ఉన్న వెలుగు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ప్రభువారు ఆ విషయాలు మాట్లాడారు? నిస్సారమైన ఉప్పు గురించి, మరుగై ఉన్న వెలుగు గురించి. అంటే ఉప్పు ఎలా నిస్సారం అవుతుంది? ఉప్పు ఎలా నిస్సారమైందంటే, ఆ ఉప్పుని కలెక్ట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఉప్పుని ఆ నేలల్లో లేకపోతే ఆ రాక్ సాల్ట్ తెచ్చేటప్పుడు ఉప్పుతో పాటు చాలా వేరే మినరల్స్ లేకపోతే ఆ పార్టికల్స్ అన్నీ
యాడై కలుషితమైద్ది. అలా కలుషితమైన ఉప్పు అది దాని యొక్క ఫంక్షన్ని, లేకపోతే అది సరైన ఉప్పుగా, సారమున్న ఉప్పుగా పనిచేయదు. అంటే నిస్సారమైన ఉప్పు అంటే అర్థం ఏంటంటే కలుషితమైన ఉప్పు. కలుషితమైన ఉప్పు. చూడండి, పాలు ఉన్నాయి, పాలకి నిమ్మరసం యాడ్ చేస్తే ఏమైందండి? విరిగిపోతుంది. అలానే పిండి ఉంది, దానికి పుల్లటి పిండు యాడ్ చేస్తే ఏమైంది? అయిపోతుంది. అంటే చూడండి, అంటే కలుషితం అయితే అది పనికిరాదు. అలానే నిస్సారమైన అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధతను కోల్పోయి లోకంతో రాజీ పడిపోతూ ఉంటే ఆ వ్యక్తి దేనికి పనికిరాడు. దేవుని యొక్క ఆశ ఏంటి? లోకాన్ని ప్రభావితం చేయాలని. అలా లోకాన్ని ప్రభావితం చేయాల్సిన క్రైస్తవుడే లోకంలో రాజీ పడిపోతూ ఉంటే మరి లోకాన్ని ప్రభావితం చేసేది ఎవరు? కలుషితం అయిపోతే ఎలా ఒక విశ్వాసి కలుషితం అయిపోతాడు అంటే మనకు తెలుసు. మొదటి యోహాను పత్రికలో ఒక మాట ఉంటుంది, చదువుకుందామా? 2వ అధ్యాయం 16వ వచనం. మొదటి యోహాను 2:16. చాలండి. అలానే 15వ వచనం, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. కాబట్టి లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపడంబాలు. సో ఇప్పుడు మనం లోకంలో ఒక క్రైస్తవుడిగా జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా వీటి చేత కంటామినేట్ అయిపోతూ ఉంటాం, కలుషితం అయిపోతూ ఉంటాం. అసలు ఎందుకని ఈ లోకం మనల్ని కలుషితం చేస్తుంది అంటే పైన రాయబడి ఉంది, లోకమును ప్రేమించిన యెడల. అంటే దేవుణ్ణి నమ్ముకున్న మనం కాలం గడిచే కొద్దీ తొలి దినాల్లో ఉన్న ఆ మొదటి ప్రేమ తగ్గిపోయిద్ది. ఆ మొదటి ప్రేమను కోల్పోయినప్పుడు దేవుణ్ణి ప్రేమించాల్సిన క్రైస్తవుడు చిన్నగా లోకాన్ని ప్రేమించడం మొదలు పెడతాడు. సో ఎప్పుడైతే మనం లోకాన్ని ప్రేమిస్తూ ఉంటామో చుట్టూ ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపడంబాలు అనే ఇవన్నీ కూడా మనల్ని కంటామినేట్ చేస్తూ ఉంటాయి. ఇలా లోకంతో కలుషితమైనప్పుడు ఏం జరుగుతుందంటే మొట్టమొదటిగా కన్విక్షన్స్ కోల్పోతామండి. నిస్సారమైన ఉప్పు సారాన్ని కోల్పోయింది అన్నప్పుడు మనం ఏం కోల్పోతామంటే, చిన్నగా మొదటి ప్రేమను కోల్పోయి దేవుడితో సహవాసం కోల్పోయామంటే మన జీవితాలు ఏం జరిగిద్దంటే కన్విక్షన్స్ కోల్పోతాం. దేవుణ్ణి నమ్ముకున్న కొత్తలో ఇది తప్పు అంటే తప్పు, ఒకవేళ పొరపాటును చేస్తే చాలా గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. దేవుడి దగ్గరికి వెళ్ళి ఒప్పుకునే వరకు అది పోదు. కానీ కొంతమందికి కాలం గడిచే కొద్ది ఏమైందంటే మళ్ళీ అవి అలవాటు అవుతూ ఉంటాయి. అబద్ధాలు ఆడటం, మోసం చేయటం, చూడకూడనివి చూడటం, రకరకాలుగా ఏమవుతుందంటే కన్విక్షన్స్ కోల్పోతారు. పర్వాలేదు, ఇదేం అంత తప్పు కాదులే, ఇందులో అంత ఏముంది కంటెంటు అని చిన్నగా రాజీ పడిపోతూ ఉంటారు. లోపల ఉన్న హృదయంలో, అంతరంగంలో ఉంటుందన్నమాట విలువలు, కన్విక్షన్స్. ఇవేమవుతాయి అంటే పలచబడిపోతాయి, డైల్యూట్ అయిపోతాయి. తప్పు కాదు, పర్వాలేదు అని అనుకుంటున్నామంటే ఎక్కడో నువ్వు పతనం అవటం స్టార్ట్ అయిందని అర్థం. తర్వాత ఏమైందంటే నీ చుట్టూ ఉన్న ఈ లోకం అనే ఈ ఆకర్షణలు నీ మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు కమిట్మెంట్ కోల్పోతాం. దేవుడి కొరకు నిలబడాలన్న ఆశ, ఆ దృక్పథం తగ్గిపోతూ వస్తుంది. నేను కాదులే, ఇంకా చాలామంది ఉన్నారులే, లోకంలో అన్నీ చూసుకోవాలి అని ఇలా కొన్ని మనల్ని మనం సాటిస్ఫై చేసుకుంటూ కమిట్మెంట్ని, తీర్మానాలని కోల్పోతూ ఉంటాం. చివరిగా ఏం జరుగుతుందంటే మూడవదిగా క్యారెక్టర్ని కోల్పోతాం.
క్యారెక్టర్ని కోల్పోతుంది. అందుకే బిల్లీ గ్రహం గారు ఏమంటారండి, ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ లాస్ట్, హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ లాస్ట్, క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ లాస్ట్. అంటే వెల్త్ కంటే హెల్త్ కంటే ఏది ప్రాముఖ్యమైందని అన్నాడు ఆయన, క్యారెక్టర్. నిజం. క్యారెక్టర్ కోల్పోతే అక్కడ రాయబడి ఉంది, అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికిని పనికిరాదు. మన ఎక్స్పీరియన్సు లేకపోతే మన నాలెడ్జ్ లేకపోతే అవేవి కూడా దేవునికి ప్రామాణికం కాదు, దేవుని యొక్క పరిచర్యలో ప్రామాణికం కాదు. దేవుడు చూసేది అంతరంగాన్ని, హృదయాన్ని, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని. నీలో ఆ సారం ఉందా లేదా, ఆ విలువలు ఉన్నాయా లేదా, అవే చూస్తాడు. కాబట్టి క్యారెక్టర్ కోల్పోతే దేనికి పనికిరాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సో మనం కాన్వర్జేషన్ గురించి, ఈ ఉప్పు గురించి ఒక చోట ఏం రాయబడిందంటే, మీ సంభాషణ ఎలా ఉండాలని రాయబడి ఉంది, ఉప్పు వేసినట్టు కృపాసహితంగా ఉండాలని రాయబడి ఉంది. అంటే ఒక యేసు ప్రభుతో నడిచే ఒక వ్యక్తి సంభాషణ ఎలా ఉండాలంటే కృపాసహితంగా రుచిగా ఉండాలంట. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి దేవుడితో సంబంధం తెగిపోతుందో, చిన్నగా కంటామినేట్ అయిపోతాడో, అప్పుడు ఏమైందంటే తన సంభాషణ మారిపోయింది. సో చిన్న కోపాలను కూడా కంట్రోల్ చేసుకోలేని పరిస్థితులు. కోపం రాని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. కోపం వస్తుంది, కానీ కంట్రోల్లో లేని కోపంతో మనం ఏం చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు కోపం నాశనం చేస్తుంది. కొన్నిసార్లు కోపం ద్వారా ఫస్ట్ ఏమైందో తెలుసండి, ఒక వ్యక్తి పట్ల కోపం ఉంటే, లేదు కుటుంబంలోనే రిలేషన్షిప్స్లోనే కోపం అనేది మన మీద ఎక్కువ ఏలుబడి చేస్తుంది అనుకో, ఫస్ట్ ఏం జరిగిందో తెలుసండి, టోన్ మారిపోయిద్ది. మామూలుగా చెప్పాల్సిన వాయిస్ కూడా ఎలా మాట్లాడతాం, అది ఎక్కడుంది అంటారు, అవునా కాదా? ఎక్కడుందని అనొచ్చుగా, ఎక్కడుంది అని అంటారు. అంటే అర్థం ఏంటి, లోపలేముంది, కోపం. టోన్ మారిపోయింది. తర్వాత ఇంకా ఆ కోపాన్ని మనం హ్యాండిల్ చేయకపోతే టర్మినాలజీ మారిపోయిద్ది, వర్డ్స్ మారిపోతాయి. మాట్లాడకూడని మాటలు మన నోట వెంట బయటకు వస్తూ ఉంటాయి. మన సంభాషణ ఎలా ఉంది? మనం మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నామంటే క్రీస్తును పోలి నడుచుకుంటున్నామా? ఇంట్లో మన సంభాషణ ఎలా ఉంది? కొన్నిసార్లు నిజం చెప్పాలి, నాకు కూడా కోపం వచ్చినప్పుడు పిల్లల మీద ఇదవుతాను. కానీ పొరపాటున వాళ్ళని ఏదన్నా కోప్పడేదన్నంటే వెంటనే సారీ చెప్పి ప్రార్థన చేసుకుంటాను. సో కాబట్టి లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మన టోన్ని కంట్రోల్ చేయగలడు, మన టర్మినాలజీని కంట్రోల్ చేయగలడు. ఒకవేళ ఆయన కంట్రోల్ చేయలేకపోతున్నాడంటే దాని అర్థం మనం ఆయన యొక్క ఆధీనంలో లేమని అర్థం. తర్వాత టర్మినాలజీయే కాదండి, తర్వాత ఏమైతే తెలుసా, ట్రీట్మెంట్ మారిపోయింది. రైట్ వేలో ప్రేమగా ట్రీట్ చేయాల్సిన మనం ఎలా ట్రీట్ చేస్తామండి, నెగిటివ్గా ట్రీట్ చేస్తాం, ఇష్టం లేనట్టుగా ట్రీట్ చేస్తాం. అందుకనే ఒక చోట ఏం రాయబడిందంటే, మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా కృపాసహితంగా రుచిగా ఉండాలంటే నువ్వు మాట్లాడే ముందే ఏం మాట్లాడాలో వర్డ్స్ని సెలెక్ట్ చేసుకో, సెలక్షన్ ఆఫ్ వర్డ్స్ అని రాయబడి ఉంది. ఏది పడితే అది మాట్లాడటానికి వీల్లేదు. ఒకసారి ఒక స్త్రీ, నేను విన్నాను ఒక చోట, ఆవిడకి కోపం వచ్చింది. భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉన్నారు, కోపం బాగా వచ్చేసి వాళ్ళిద్దరి మధ్య ఆ గొడవ పెద్దదైపోయింది. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఇంట్లో ఏదో ఉంటే, ఐ థింక్ ఏదో మరి మొత్తానికి అది వాళ్ళు చెప్పారు, అప్పుడు అది తాగేసిందంట స్పీడ్గా. తాగేయంగానే ఏమైందో తెలుసా, ఆవిడ గొంతు పోయింది, ఇక మాటలు రాటల్లా. కోపపడింది, ఏమండి ఒక నిమిషం కోపపడింది, నిమిషం తర్వాత కోపం ఏమైపోయిందండి, పోయింది కోపం, కానీ గొంతు వచ్చిందా, లేదు. అంటే క్షణికాలం ఉండు కోపం కంట్రోల్ చేసుకోవటం నేర్చుకోకపోతే
అది జీవితకాలం నష్టాలను తీసుకొని వస్తుంది మన జీవితాల్లో. కొన్నిసార్లు రిలేషన్షిప్స్ బ్రేక్ చేయొచ్చు, కొన్నిసార్లు అవి మన బంధాలను దూరం చేయొచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి, ఉప్పు వేసినట్టుగా కృపాసహితంగా ఉండాలి. తర్వాత మూడోది ఇంకా చూసినట్లయితే ఏమన్నాడండి? మరుగైన వెలుగు. మరుగైన వెలుగు అంటే వెలుగు మరుగై ఉండటం ఏంటి అంటే ఆ వెలుగు కనిపించట్లేదు బయటికి. యేసు ప్రభు వారి దినాల్లో అంట వెలుగు వాళ్ళు దీపాలు ఎలా ఉండేయంటే ఒక మట్టి పాత్ర ఉండేదంట, పైన ఒక దానికి ఒక హోల్ ఉండేది పెద్దగా, దాంట్లోంచి ఆయిల్ పోసేవాళ్ళు. సైడ్న ఒక చిన్న హోల్ ఉండేది, ఒక చిన్న ఒత్తిలా బయటికి పెట్టేవాళ్ళు. అందులో నుంచి వాళ్ళు ఆ దీపం తీసుకొని బయటికి వెళ్తే మళ్ళీ వాళ్ళకి వెలిగించడానికి ఆ రోజుల్లో అగ్గిపెట్టెలు ఉండేవి కాదు. కాబట్టి అందులో ఉండే ఆయిల్ అయిపోకుండా ఉండాలంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఆ ఒత్తిని కొద్దిగా పెట్టేవాళ్ళు, ఒత్తిని బయటికి. ఆ హోల్ కూడా చాలా చిన్నగా ఉండేది, కాబట్టి వాళ్ళకి ఎక్కువసేపు వెలుతురు వస్తూ ఉండేది. అయితే ఇంట్లో ఆ దీపం పెట్టినప్పుడు ఇంట్లో చాలా దూరం ఆ వెలుతురు వెళ్ళాలంటే కొంచెం మీద పెట్టేవాళ్ళు, స్టాండ్ మీద. సో దాని ఉద్దేశం ఏంటంటే దీపము అందరికీ కనిపించాలని, దీపము అందరికీ కనిపించాలని అలా చేసేవాళ్ళు. కొండ మీద నుండే పట్టణం వెలుగుతూ ఉంటే అది ఎంత దూరం కనిపిస్తుందండి? ఎంత దూరం కనిపిస్తుంది? కొన్ని మైల్స్ కనపడుతుంది. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నేను నిన్ను వెలిగించింది ఎందుకో తెలుసా? నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి నేను నిన్ను విమోచించింది ఎందుకంటే చీకట్లో ఉన్న లోకానికి నువ్వు వెలుగివ్వాలని. అయితే నీలో ఉన్న దీపం ఆరిపోతే, నీలో ఉన్న వెలుగు బయటకు ప్రకాశించకపోతే లోకానికి వెలిగించేది ఎవరు? లోకాన్ని వెలిగించేది ఎవరు అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. అయితే ఈ వెలుగు ఆగిపోవటానికి కారణం ఏంటి? మరుగై ఉండటానికి ఆలోచించేద్దాం. ఉదాహరణకి ఇంట్లో ఒక లైట్ ఉందండి, లైట్. ఆ లైటు కొత్త లైట్ తెచ్చి వెలిగించాం, స్విచ్ వేసాం, వెలగట్లేదు. ఏం చేస్తామంటే కరెంట్ ఉందా లేదో చూస్తాం, మెయిన్ దగ్గరికి వెళ్ళి చూస్తాం, అన్నీ బాగానే ఉన్నాయి, సప్లై వస్తూ ఉంది మెయిన్ దాకా, లైట్ ఫ్యూజ్ బాగానే ఉంది, కానీ లైట్ వెలగట్లేదు. కారణం ఏమై ఉండొచ్చండి? మధ్యలో ఉన్న వైర్ సప్లై. ఆ వైర్ తెగిపోతే పవర్ రాదు, లైట్ వెలగదు. నిజమైన వెలుగైన యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను వెలిగించాడు. ఆయన నిన్ను వెలుగుని ప్రతిదినం నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నీలోంచి వెలుగు బయటికి రావట్లేదంటే అర్థం ఏంటంటే యేసు ప్రభువారితో ఎక్కడో సహవాసంలో లోపం ఉంది, సహవాసం లోపం ఉంది. ఎక్కడో దేవుడికి అయిష్టమైన విడిచిపెట్టకుండా ఏదో పాపంలో కొనసాగుతుంటే నువ్వు వెలగలేవు, నువ్వు ప్రకాశించలేవు. ఈరోజు చాలామంది క్రైస్తవులు రాజీ పడిపోతూ ఉన్నారు. ఒకసారి ఒక రేస్ జరుగుతూ ఉందండి, ఒక రేస్ జరుగుతూ ఉన్నప్పుడు అందులో ఒక వ్యక్తి చాలా వేగంగా పరిగెడతా ఉన్నాడు. ఫస్ట్లో ఉన్నాడు, మిగతా వాళ్ళంతా వెనుకున్నప్పుడు అందరూ ఇక ఇతను తప్పనిసరిగా ఫస్ట్ వస్తాడు, ఇక ఇతనికి బహుమానం వస్తుంది, గోల్డ్ మెడల్ వస్తుంది అనుకుంటా ఉన్నారు. అయితే తను కొంత దూరం పరిగెత్తిన తర్వాత ఆ ట్రాక్ మీదకి పక్క నుంచి ఒకతను ఒక గోల్డ్ బాల్ అలా విసిరినప్పుడు ఆ ట్రాక్లో పరిగెత్తుకుంటూ వెళ్తున్న వ్యక్తి ఒక్కసారిగా తన ఫోకస్ ఆ గోల్డ్ బాల్ మీదకి వెళ్ళినప్పుడు ఆగి వంగి ఆ బాల్ తీసుకున్నాడు. వెంటనే ఒక వ్యక్తి క్రాస్ చేసేసాడు. మళ్ళీ పరిగెత్తుతూ ఉంటే ఇంకొంత దూరం వెళ్ళంగానే గోల్డ్ బాల్ మళ్ళీ వేశాడు. మళ్ళీ ఆగి అది తీసుకునే లోపు ఇంకొంతమంది క్రాస్ చేశారు. అలా కొంత దూరం వెళ్ళేతలకి ఏమైందంటే తన చేతిలో ఒక 2-3 గోల్డ్ బాల్స్ ఉన్నాయి, కానీ ఒక పెద్ద గోల్డ్ మెడల్ని మిస్ అయ్యాడు. నిజం. ఈరోజు దేవుని కోసం క్రైస్తవుడిగా జీవించాల్సిన మనం కూడా ఏదో ఒక విషయాల్లో లోకంలో రాజీ పడిపోతూ దేవుడిచ్చే నిత్య బహుమానాలు కోల్పోతూ ఉన్నామేమో. అక్కడ రాయబడి ఉంది, నిస్సారమైన ఉప్పు ఏం చేయబడిద్దంట? మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ దేనికిని పనికిరాదు. అంటే దాని ఉద్దేశం దేవుని నమ్ముకున్నాక నువ్వు ఏదన్నా ఒక పాపంలోనో ఏదైనా విషయంలోనో పడిపోతే నీ రక్షణ పోతుందని కాదు. దేవుడు ఒకసారి రక్షించుకుంటే రక్షణ ఎక్కడికి పోదు.
నిత్యత్వంలో ఉన్న అది వారసత్వం గ్యారెంటీ. అయితే ఇక్కడ పనికి రాదు, బయట పారవేయబడిద్దంటే అర్థం ఏంటంటే దేవుడు నిన్ను వాడుకోకుండా ఆ ఉద్దేశాల్లోంచి తప్పిపోతావు. దేవుని యొక్క ఉద్దేశాల నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోతావు. ఎవరికి పనికి రాకుండా నిష్ప్రయోజనమైపోతాం. అందుకనే ఒక చోట రాయబడి ఉంటుంది, ఏమనండి, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకున్న ఎడల ఏమనంటుంది, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా అవుతాడు. అది అంటే పవిత్రపరుచుకోకపోతే ఏమవుతాం, దేవుడు వాడుకొని ఒక పాత్రగా, దేనికి పనికిరాని ఒక పాత్రగా మిగిలిపోతాం. కాబట్టి దేవుడి గురించి మనం చెప్తా ఉన్నప్పుడు ఇంట్లో కావచ్చు, లేదు స్నేహితులకు కావచ్చు, లేకపోతే ఇలా వాక్య పరిచర్య కావచ్చు, నువ్వు దేవుడితో సహవాసం లేకుండా, పరిశుద్ధత లేకుండా, నీలో ఆ దేవుని యొక్క పోలిన జీవితం లేకుండా నువ్వేం చెప్పినా ఎవరికి ఉపయోగం ఉండదు. దేవుడు చూచేది గంభీరమైన మాటలు కాదు, కానీ నువ్వు చెప్పే ఆ మాటల వెనుకున్న నీ యొక్క జీవితాన్ని చూస్తాడు. దేవుడికి కావాల్సింది పరిశుద్ధత. దేవుడు ఎప్పుడు కూడా పరిశుద్ధత విషయంలో, విలువల విషయంలో రాజీ పడడు. ఎంతటి వాడైనా విలువలను నిర్లక్ష్య పెడితే దేవుడు పక్కన పెట్టేస్తాడు. దేవుడికి కావాల్సింది విలువలు. అందుకే ఆయన చెప్తా ఉన్నాడు, ఆయన ప్రసంగం మొదటి రోజు ఏం చెప్పాడంటే పరలోక రాజ్యపు విలువలు చెప్పాడు. నన్ను ఎవరైనా శిష్యుడిగా వెంబడించాలంటే ఆత్మ విషయమై దీనులై ఉండాల్సిందే, కనికరం కలిగి ఉండాల్సిందే, పరిశుద్ధత కలిగి ఉండాల్సిందే, సాత్వికంగా జీవించాల్సిందే అని చెప్తా ఉన్నాడు. ఒక్కసారి పరీక్షించుకుందాం, మనం ఎలా జీవిస్తున్నాం? మనం నోవాహు వలె దేవునితో నడుస్తూ ఉన్నామా? దేవునితో సహవాసం మనకు ఎలా ఉంది? దేవుణ్ణి మనం వెంబడిస్తూ ఉన్నామా అనేది ఆలోచన చేద్దాం. చివరిగా ఒక్కొక్క మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. మత్తయి సువార్త 16వ వచనం, మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఉప్పుగా వెలుగుగా జీవించడం ద్వారా ఏమండి, మనుషులు ఎదుటంట వెలుగును ప్రకాశించాలంట, మన సత్క్రియల ద్వారా. కాబట్టి క్రైస్తవ జీవితం అంటే క్రియలతో కూడింది, మాటలతో కూడింది కాదు. దేవుడు మనల్ని వెలిగించి ఏమని చెప్తున్నాడంటే నీ వెలుగు బయటకు ప్రకాశించాలి, నీ జీవితం అందరికీ కనపడాలి, నీలో నుంచి దేవుడు కనపడాలి అని చెప్తా ఉన్నాడు. సో కాబట్టి క్రైస్తవ జీవితం యొక్క ఉద్దేశం మనం ఘనత తెచ్చుకోవటానికి కాదు, కానీ దేవుడికి మహిమ తేవటానికి. నేను ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నప్పుడు మా కాలేజీలో ఆన్లైన్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నప్పుడు అవి సిస్టమ్స్లో రాయాలి, చాలామందికి తెలుసు ఆన్లైన్ ఎగ్జామ్స్. అయితే ఆ యొక్క బిట్స్ 20 బిట్స్ ఉండేవి. ఏం చేసేవాళ్ళంటే మా ఫ్రెండ్స్ అందరూ ముందుగానే ఒక 10 సెట్లు సంబంధించిన బిట్లన్నీ కూడా సీడీల్లో లేకపోతే కొన్ని చోట్ల వాళ్ళు పెట్టేసేవాళ్ళు. వాళ్ళు అవన్నీ చదువుతూ ఉండేవాళ్ళు అనమాట. అవి చదివి ఆ 10 సెట్లు కూడా ఏం చేసేవాళ్ళు అంటే ఒకళ్ళు ఏ సెట్ చదివితే ఇంకొకళ్ళు బి, అలా చదువుకుంటూ వచ్చేవాళ్ళు. పక్కన కూర్చొని ఇక ఆ ఫస్ట్ బిట్టు, 5వ బిట్టు, 10వ బిట్టు అలా చూసుకోగానే ఏ సెట్ అర్థమయ్యేది. సో అప్పుడు వాళ్ళు మారిపోయేవాళ్ళు అనమాట. అలా ఇక కాపీ కొట్టేసేవాళ్ళు. సో నేను కూర్చొని అది రాస్తూ ఉన్నప్పుడు ఫస్ట్లో నేను కూడా ఆ బిట్లు చదివాను అనమాట. చదివినప్పుడు నాకు వెంటనే ఆలోచన, ఇవే బిట్లు అందులో వస్తుంటే ఇది కరెక్ట్ కాదేమో అని అనిపించింది. చదవటం మానేసా. చిన్నగా ఏం చేశానంటే పక్కకి వెళ్ళి కూర్చొని ఒక్కడిని విడిగా రాయటం మొదలుపెట్టా. నాకు 20కి 5 వచ్చాయి. చిన్నగా మా ఫ్రెండ్స్ అందరూ హేళనగా జోక్ చేయటం మొదలుపెట్టారు. మా పక్కన వచ్చి కూర్చోవచ్చు కదా, ఎందుకు దూరంగా కూర్చొని 20కి 5 మార్కులు తెచ్చుకొని ఫెయిల్ అయ్యే పరిస్థితి తెచ్చుకుంటావు అని అన్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. సో ఇక ఎగ్జామ్ అయిపోగానే అందరూ వెళ్ళి ఆడుకుంటూ ఉంటే లైబ్రరీకి వెళ్ళి బుక్స్ తీసుకొని చిన్నగా మొదలుపెట్టి చదివేవాడిని. ఎందుకంటే నాకున్న ఆలోచన ఒకటే, కాపీ కొట్టకూడదు అంతే. ఎందుకంటే నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి. సో అలా బుక్స్ తీసుకొని ఆ ఎగ్జామ్కి సంబంధించిన మొత్తం చదివేసేవాడిని, చదువుకుంటా వెళ్ళి రాసేవాడిని. చిన్నగా 15 అట్లా
20కి వరల్డ్ కప్ 12 అలా వస్తూ ఉండేవి, చిన్నగా 18, 19 అలా వస్తూ ఉండేవి. సో అలా నేను సెకండ్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు 3 ఇయర్స్ అలా రాస్తూ ఉంటే, నా పక్కన నాకు ఫ్రెండ్ ఒక అతను ఉంటాడు, ఆ పక్కన ఒక అమ్మాయి ఉంటుంది మా ఫ్రెండ్. తను 3 ఇయర్స్ నేను ఒక్కడిని అలా చదివి చూడకుండా రాస్తూ ఉంటే, థర్డ్ ఇయర్ లాస్ట్లో తను ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అడుగుతూ ఉంది, ఏమనంటే నువ్వు 3 ఇయర్స్ నుంచి ఎగ్జామ్ ఇలా రాస్తూ ఉన్నావు, ఒక్కడివే, నీ రోల్ మోడల్ ఎవరు అని అడిగింది. అప్పుడు నేను వెంటనే చెప్పానన్నమాట, నా రోల్ మోడల్ యేసు ప్రభువారు. యేసు ప్రభువారు నమ్ముకోవటం ద్వారా నేను ఇలాంటి కాపీ కొట్టకూడదని నిర్ణయం తీసుకున్నానని చెప్పినప్పుడు, అప్పుడు వాళ్ళకి యేసు ప్రభువారి మీద ఒక మంచి ఇంప్రెషన్ కలిగింది. తర్వాత అప్పుడున్న 4 గర్ల్స్ నాకు రాఖీ కట్టారు. అంటే ఆ టైంలో రాఖీ కట్టించుకోవటం నాకు తెలియదు, ఇప్పుడైతే కట్టించుకోలేండి, కాబట్టి తెలియదు. సో అప్పుడు రాఖీ కట్టినప్పుడు కట్టించుకున్నా, అది కల్చరో కాదో నాకు తెలియదు కాబట్టి. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, చేసింది ఏమీ లేదు, పుస్తకాలు తీసుకొని చదివా, అది నా పనే కదా స్టూడెంట్గా. కానీ సత్క్రియల చేత దేవుడిపై ఆధారపడి చదివినప్పుడు యేసు ప్రభువారు గొప్ప దేవుడనే మహిమ అక్కడ దేవుని నామానికి రాబడింది. కాబట్టి ఇలా మనం దేవుడి కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు మనం చేసే చిన్న చిన్న పనుల ద్వారా దేవుడికి మహిమ రావాలి. ఇక్కడున్న మనం ఎవరూ హతసాక్షులు అవ్వాల్సిన పరిస్థితులు రాకపోవచ్చు, అంత గొప్ప స్థాయిలో మనం జీవించలేకపోవచ్చు. కానీ చిన్న చిన్న విషయాల్లో అబద్ధం ఆడకుండా, ఏమండి, మోసాలు చేయకుండా పవిత్రంగా జీవిస్తూ కొన్ని విలువలు జీవిస్తే దేవుడి నామానికి మహిమ తేలేమా? తీసుకురాగలం. కాబట్టి దేవుడు మనల్ని ఉప్పుగా వెలుగుగా జీవించమని కోరుకుంటూ అల్టిమేట్గా తనకు మహిమ తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నాడు. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తానండి. సో ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు. ఆయనది హత్య అని చాలామంది చెప్తున్నారు, వాస్తవాలు అలా కనిపిస్తూ ఉన్నాయి, కొంతమంది యాక్సిడెంట్ అన్నారు. అయితే నేను దాని గురించి ఏం మాట్లాడను. కానీ తన భార్య చెప్పిన మాటలు ఇక్కడున్న మనం అందరం ఆల్మోస్ట్ వినే ఉంటాం. భర్త అలాంటి క్రైస్తవ విలువలు కలిగి జీవిస్తూ కుటుంబానికి అంత ప్రాధాన్యతూ అంత ప్రేమించే వ్యక్తి, ఇంట్లో 2 పిల్లలతో పాటు ఆర్ఫన్స్ని పెట్టుకొని అడాప్ట్ చేసుకొని చూస్తున్న వ్యక్తి సడన్గా అలాంటి స్థితిలో కోల్పోతే ఎంత దుఃఖం ఉంటుంది. అంత దుఃఖంలో కూడా ఆవిడ ఏముందంటే, మనం అందరం విన్నాం, హీ ఈజ్ నాట్ ద పర్సన్ టు టేక్ ద రివెంజ్. మేము క్షమిస్తున్నాం, ప్రేమిస్తున్నాం, దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తామని చెప్పి ఒక సంవత్సరం క్రితం అనుకుంటా కలకత్తా పట్టణంలో ఒక డాక్టర్ని కిరాతకంగా చంపినప్పుడు డాక్టర్లు చాలామంది మనుషులు రోడ్డు మీదకి వచ్చి ఏమన్నారండి, ఈ తప్పు చేసిన వాళ్ళు, ఆమెను విచారించి చంపిన వాళ్ళు కిరాతకంగా ఉరి తీసి చంపండి అని చెప్పారు. బట్ క్రిస్టియన్ వాయిస్ చాలా డిఫరెంట్గా కనపడింది. ఆవిడేమందండి, నేను క్షమిస్తున్నాను, నేను వాళ్ళని క్షమిస్తున్నాను. క్రైస్తవ జీవితం అంటే అదే, ఉప్పుగా వెలుగుగా జీవించటం అంటే అదే, ప్రేమించటం, క్షమించటం, క్రీస్తును పోలి జీవించటం. ఇది దేవుని యొక్క ఆశ, ఇది దేవుని యొక్క ఉద్దేశం. అలా మనం జీవించటం కోసం ఆయన మనకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నిజంగా మనం సిద్ధపడితే మనం ఒక నిర్ణయం తీసుకొని ప్రభువుకి మన జీవితాలు అప్పగిద్దాం. ప్రభువా, ఈ భూమి మీద చిన్న చిన్న పనుల ద్వారా నేను నీకు మహిమను తేవాలనుకుంటున్నాను, నాకు అలా సహాయం చేయండి అని ప్రార్థనలోకి వెళ్దాం.